ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పన మధిర. ముఖ్యాంశాలు: పెట్టుబడులకు అనుకూలంగా రాష్ట్రంలో ఉత్తమ వాణిజ్య విధానాలను అమలు చేస్తున్నామన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. డిజిటల్ అరెస్టు పేరుతో జరిగే సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్న కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక వైద్య సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్న మంత్రి వై సత్యకుమార్ యాదవ్. గోదావరి పుష్కరాల దృష్ట్యా రాష్ట్రంలోని పురాతన దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్న పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. వార్తల వివరాలు: పెట్టుబడులకు అనుకూలంగా రాష్ట్రంలో ఉత్తమ వాణిజ్య విధానాలను అమలు చేస్తున్నామని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, నిధుల లభ్యత తక్కువగా ఉన్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగిస్తున్నామన్నారు. గూగుల్ క్లౌడ్ ఏఐ డేటా సెంటర్తో పాటు వివిధ ఐటీ సంస్థలను ఏర్పాటు చేస్తూ విశాఖపట్నాన్ని సాంకేతిక నగరంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి పేర్కొంటూ, భూగర్భ జలాలు పెంచాం, సాగులో సాంకేతిక తీసుకొచ్చాం, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, హైవేలు పూర్తి చేసుకుంటున్నాం, మన ఉత్పత్తులకు మార్కెట్ పెంచాం, వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ పాలసీ తెచ్చాం, ఏఐ టెక్నాలజీ కంపెనీలు తీసుకొస్తున్నాం. భవిష్యత్తులో విశాఖపట్నం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఏఐ హబ్గా విశాఖపట్నం ఏఐ పట్నంగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. విశాఖపట్నం పేరే మారిపోయే పరిస్థితి వస్తుంది. డిజిటల్ అరెస్టు పేరుతో జరిగే సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సూచించారు. ఇలాంటి నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేలా ఆయన ఈరోజు ఒక వీడియో సందేశాన్ని సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు. పోలీసు అధికారులుగా నటిస్తూ సైబర్ నేరగాళ్లు వీడియో కాల్స్ చేసి నగదు వసూలు చేస్తారని తెలిపారు. అజ్ఞాత కాల్స్, సందేహాస్పద లింకులు వంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరాలపై 1930 హెల్ప్లైన్ నంబర్కు కాల్ చేయాలని మంత్రి సూచించారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ కాకినాడ జిల్లాలో ఈరోజు పర్యటిస్తున్నారు. చెన్నై నుంచి కాకినాడకు చేరుకున్న ఆయనకు పలువురు అధికారులు స్వాగతం పలికారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించిన అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. అలాగే ప్రజాప్రతినిధులు, బీజేపీ పార్టీ నాయకులతో కూడా సమావేశం కానున్నారు. సాయంత్రం స్థానిక బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం విశాఖపట్నానికి బయలుదేరి వెళ్తారని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు లేఖ రాశారు. రాష్ట్రంలో మొక్కజొన్న ఉత్పత్తి పెరగడంతో మార్కెట్ ధరలు కనీస మద్దతు ధర కంటే తక్కువగా ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. ఈ పరిస్థితి రైతుల ఆర్థిక స్థితిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని తెలిపారు. రైతులకు ఉపశమనం కల్పించేందుకు మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం కింద లోటు ధర చెల్లింపు అమలు చేయాలని కోరారు. మొక్కజొన్న కొనుగోలు పరిధిని విస్తరించి ఈ పథకాన్ని జూన్ 2026 వరకు కొనసాగించాలని పురంధేశ్వరి విజ్ఞప్తి చేశారు. ఆదర్శ విద్యకు నమూనాగా ఆంధ్రప్రదేశ్ విద్యారంగం నిలుస్తుందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలతో రాష్ట్రంలో విద్యారంగంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయని ఈరోజు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఎన్డీఏ ప్రభుత్వం దాదాపు 16,000 ఉపాధ్యాయ ఉద్యోగాలతో డిఎస్సి నిర్వహించి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసిందన్నారు. ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన వసతులు, పోషకాహారం, ఏకరూప దుస్తులు, పుస్తకాలు అందిస్తున్నామని తెలిపారు. శనివారం నో బ్యాగ్ డే అమలు చేస్తున్నామని, తల్లికి వందనం పథకం ద్వారా విద్యార్థుల తల్లులకు ఏటా 15,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని మంత్రి దుర్గేష్ కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక వైద్య సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆధునిక వైద్య పరికరాలను మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం సత్యకుమార్ మాట్లాడుతూ నూతన పరికరాల ఏర్పాటు ద్వారా మరిన్ని సేవలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు గాయపడిన వారికి తక్షణ సాయం అందించి ఆసుపత్రికి తరలించిన వారికి ప్రత్యేక నగదు బహుమతిని కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని మంత్రి పేర్కొంటూ, ప్రజలకి అన్నిటికన్నా ముఖ్యమైనది ఆరోగ్యం. ఈ ధర్మవరం ఏరియా ఆసుపత్రికి 1,33,00,000తో అనేక రకాల ఎక్విప్మెంట్ కూడా చాలా రాష్ట్రంలో ఎక్కడా లేని టిఫా స్కానర్లు కూడా తీసి పెట్టడం జరిగింది. కొద్ది నెలల్లోని అతి విలువైన అతి ఉపయోగకరమైన ఎక్విప్మెంట్ ని మనం తీసుకురావడం జరిగింది. ఎవరైతే ఏదైనా యాక్సిడెంట్ కేసుల్లో ఎవరినో ఒక పేషెంట్ని సరైన సమయానికి తీసుకెళ్లి ఆసుపత్రికి తీసుకెళ్తే లేదా అక్కడి నుంచి 108కి ఫోన్ చేసి తీసుకెళ్తే ఆ గుడ్ సమారిటన్ అంటారు వాళ్ళకి 25,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇన్సెంటివ్ గా ఇచ్చేది. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షల ఫలితాలను రేపు విడుదల చేస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు వెల్లడించారు. రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేస్తామని, ఫలితాల విడుదలకు సంబంధించిన ఏర్పాట్లను ప్రభుత్వ పరీక్షల విభాగం పూర్తి చేసిందని చెప్పారు. ఫలితాలను results.bsc.ap.gov.in వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చని, అలాగే మనమిత్ర వాట్సాప్ నంబరు 9552300009 ద్వారా పొందవచ్చని తెలిపారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6,30,000 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. రాబోయే గోదావరి పుష్కరాల దృష్ట్యా రాష్ట్రంలోని పురాతన దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం గోపవరం గ్రామంలో గుబ్బాలమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణానికి మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ దేవాదాయ శాఖ సమన్వయంతో తొలి విడతగా 60 లక్షల రూపాయల వ్యయంతో ఆలయాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. గోదావరి పుష్కరాల నాటికి పలు ఆలయాల జీర్ణోద్ధరణ చేపట్టి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. సముద్ర రక్షిత ప్రాంతాల ఏర్పాటు, సముద్ర జీవ వైవిధ్యాన్ని కాపాడడంతో పాటు అంతరించిపోతున్న జీవజాతులను సంరక్షించవచ్చని జాతీయ జీవ వైవిధ్య ప్రాధికార సంస్థ చైర్పర్సన్ వీరేంద్ర తివారీ తెలిపారు. జాతీయ జీవ వైవిధ్య ప్రాధికార సంస్థ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవ వైవిధ్య మండలి ఆధ్వర్యంలో సముద్ర వనరుల పరిరక్షణ, ప్రయోజనాల పంపిణీ అంశంపై విజయవాడలో నిర్వహించిన కార్యశాలలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరేంద్ర తివారీ మాట్లాడుతూ సుస్థిర చేపల వేట పద్ధతులు ప్రోత్సహించడం ద్వారా జీవ వైవిధ్యాన్ని సంరక్షించవచ్చని తెలిపారు. రాష్ట్రంలోని జీవ వైవిధ్య నిర్వహణ కమిటీలకు సముద్ర ఉత్పత్తుల లాభాల్లో న్యాయమైన వాటా కల్పించడమే ఈ కార్యశాల లక్ష్యమని ఆయన వెల్లడించారు. పరిసరాల పరిశుభ్రతే లక్ష్యంగా స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ మయూర్ అశోక్ తెలిపారు. గుంటూరులో ఆయన ఈరోజు ఆకాశవాణితో మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా పరిశుభ్రతకు ప్రాధాన్యతమిస్తూ నగరంలోని ప్రతి ప్రాంతం నుంచి వ్యర్థాలను, గృహాల నుండి చెత్తను సేకరిస్తున్నామని చెప్పారు. పౌర శౌచాలయాలను ఏర్పాటు చేసి అవి శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ వ్యర్థాలు, ఘన వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పెట్టుబడులకు అనుకూలంగా రాష్ట్రంలో ఉత్తమ వాణిజ్య విధానాలను అమలు చేస్తున్నామన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. డిజిటల్ అరెస్టు పేరుతో జరిగే సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్న కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక వైద్య సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్న మంత్రి వై సత్యకుమార్ యాదవ్. గోదావరి పుష్కరాల దృష్ట్యా రాష్ట్రంలోని పురాతన దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్న పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.